ఆ గిఫ్ట్ వచ్చేసి ఇతనికి ఇవ్వలేదని చెప్పేసి జిన్‌కి ఇవ్వలేదని, జిన్‌కి గిఫ్ట్ ఇద్దామని చెప్పి స్టేర్స్‌కి వెళ్తూ ఉంటే అప్పుడే సన్‌లై వచ్చేసి "నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు. నీ లైఫే రిస్క్ పెట్టాలా ఏంటి ఈ పని కోసం" అని చెప్పి మాట్లాడడం. ఆ డైలాగ్ వచ్చి తిను కూడా వింటుందనమాట. అమ్మో! అదేంటి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి తననుకుంటుంది. మూన్ చూసి ఇక సన్‌లై వెంటనే సరే మరి నేను తర్వాత వస్తా అని చెప్పేసి వెళ్ళి అప్పుడు నేమ్ అడుగుతాడనమాట. నీ నేమ్ ఏంటంటే మోమో అని చెప్పి తను చెప్తుంది. "నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడన్నా టైం ఉంటే నా షాప్‌కి రా నీకొక సీక్రెట్ చెప్తానన్నట్టు" చెప్తాడు. ఆ మాట చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట ఇక. తనకెందుకొచ్చేసి నీకు గిఫ్ట్ ఇవ్వడానికొచ్చాను. ఎందుకు గిఫ్ట్ అంటే, ఎందుకు ఇవన్నీ అంటే, నేను ఎంతైనా గెస్ట్‌గా వచ్చాను కదా! సో, ఫార్మాలిటీ కన్నా ఇవ్వాలి కదా! అని చెప్పేసి తీసుకోమని చెప్తుంది. ఈ ఇచ్చేసి తను పైకి వెళ్ళిపోతుందనమాట రూమ్‌కి. కాసేపు ఆగిన తర్వాత తనకేం జ్ఞాపకం వస్తూ ఉంటుందంటే తన ఫేస్ మీద అన్ని గాయాలెందుకున్నాయి? అలాగే ఇందాకేమో ఇవన్నీ నీకు రిస్క్ ఎందుకు అని చెప్పి సాంగ్‌లే తనతో చెప్తూ ఉంటాడు. తనతో చెప్తూ ఉన్నాడు కదా! తన లైఫ్‌కేమైనా రిస్క్ ఉందా ఏంటి అని చెప్పేసి వెంటనే సోషల్ మీడియాలో తనకి రిక్వెస్ట్ పెడుతుందనమాట మెసేజ్ చేయడానికి. జిన్ వచ్చేసి ఏదో షాప్‌కి వెళ్తాడు. అక్కడే నార్మల్‌గా ఏదో డ్రింక్ కొనుక్కొని బయటకొ